ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రామకృష్ణానగర్లో శోభారాణి ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో అమానుషం చోటు చేసుకుంది. అంగట్లో ఆడబిడ్డను అమ్మకానికి బేరం పెట్టారు ఓ ముఠా. 3 నెలల పసికందును విక్రయించేందుకు ప్రయత్నం చేశారు. ఆర్ఎంపీ వైద్యురాలు శోభారాణిని పోలీసులు అదుపులో తీసుకొని విచారణ చేపట్టారు. దేవుడు కదా చేయొద్దు, తప్పు కదా. మరి ఎక్కడ పాప ఊరు? ఆ పాప ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎవరు మీకు అప్లై పెట్టారు? ఏ అమ్మాయి చెప్పండి, ఏ అమ్మాయి? ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రామకృష్ణానగర్లోని శోభారాణి ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో అమానుషం చోటు చేసుకుంది. అంగట్లో ఆడబిడ్డను అమ్మడానికి ఓ ముఠా బేరం పెట్టింది. 3 నెలల పసికందును విక్రయించేందుకు ప్రయత్నించింది. ఆర్ఎంపీ వైద్యురాలు శోభారాణిని పోలీసులు అదుపులో తీసుకొని విచారణ చేస్తున్నారు. మరి ఏంది ఇది ఎంత? ఆ పాప ఎవరు? ఎందుకు అమ్ముతున్నారు? మరి ఏంది, ఎవరు పాప ఆమె? ఒక ఆయన ఉన్నాడు సార్, అంటే చదువుకోలేదు చెప్తే నేను తీసుకొని వచ్చాను. వాళ్ళు అడిగారు అట్లా ఉండదు కదా సిస్టమ్. ఎట్లుంటుంది? అందరికీ ఇవ్వాలి శిశు సంక్షేమం, వాళ్ళంతా ఉంటారు, వాళ్ళకి ఫోన్ చేయాలి, అని చేయాలి. ఎవరు ఆమె? ఒక ఆమె అంటే ఎక్కడ? సార్ మీది బొడుపల? అయితే ఆంటీ ఒక ఆమె అంటే కదా, ఒక ఆమె పాపను చదువుకోలేకపోతాను ఎవరికైనా ఇస్తా అని అక్కడికి చెప్పింది. పాప చదువుకోలేకపోతాను నేను అమ్మడం కాదు సార్, ఎవరికైనా చదువుకోవడానికి ఇస్తా అని చెప్పిందంట. ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రామకృష్ణానగర్లోని శోభారాణి ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో అమానుషం చోటు చేసుకుంది. అంగట్లో ఆడబిడ్డను అమ్మడానికి ఓ ముఠా బేరం పెట్టింది. 3 నెలల పసికందును విక్రయించేందుకు ప్రయత్నం చేశారు. ఆర్ఎంపీ వైద్యురాలు శోభారాణిని పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. ఇదే విషయంపై మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ ఫోన్ లైన్లో అందిస్తారు. కృష్ణ. రామారావు, ఏదైతే ఫిర్యాదిగూడ రామకృష్ణ నగర్లో ఒక ఫస్ట్ ఎయిడ్ అనే ఒక క్లినిక్ సెంటర్లో ఈ ఆర్ఎంపీ డాక్టర్ శోభారాణి ఇటీవల కాలంలో కొద్ది రోజులుగా ఈ చిన్నారుల పసికందులను అమ్మి సొమ్ము చేసుకుంటుందన్న విషయాన్ని తెలుసుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న స్వచ్ఛంద సంస్థ అయిన అక్షర జ్యోతి ఫౌండేషన్కి చెందిన కొంతమంది మహిళలు ఆమెను ఎలాగైనా పోలీసులకు పట్టించాలని ఒక పథకాన్ని రూపొందించారు. అందులో భాగంగానే ఈ జ్యోతి ఫౌండేషన్కి చెందిన కొంతమంది మహిళలు ఆ శోభారాణి అనే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి తమకు పెంచుకోవడానికి ఒక ఆడపిల్ల కావాలి, తమకు పిల్లలు లేరంటూ ఆమెకు నమ్మించారు. అందుకోసం 4.5 లక్షల రూపాయలు అవుతుందని ముందుగా కొంత అడ్వాన్స్ చెల్లించాలని ఆమె చెప్పింది. సో అడ్వాన్స్ ఆమె అడిగిన శోభారాణి ఆర్ఎంపీ డాక్టర్ అడిగిన ప్రకారం 10,000 రూపాయలు టోకెన్ అడ్వాన్స్ అనేది ఆమెకు చెల్లించడం జరిగింది. ఆ తర్వాత ఒక మహిళను పిలిచి భారమణి అనే ఒక మహిళ, ఆమెకు వరుసగా ఆడపిల్లలు పుడుతున్నారు. సో ఆమె పెంచడం భారం కావడంతో 3 నెలల పసికందును బేరం కుదుర్చుకొని ఆమె కేవలం 1 లక్ష రూపాయలని అబద్ధం చెప్పి యువతల ఈ జ్యోతి ఫౌండేషన్ నుంచి వచ్చిన మహిళలకు 4.5 లక్షల రూపాయలకు విక్రయించేందుకు 3 నెలల పసికందును ప్రయత్నం చేస్తుండగా వెంటనే జ్యోతి ఫౌండేషన్ మహిళలు అటు పోలీసుకి మీడియాకి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న మేడిపల్లి పోలీసులు ఏదైతే పసికందును అమ్మడానికి ప్రయత్నిస్తున్న తల్లిని కౌన్సిలింగ్ సెంటర్కు తరలించగా ఈ ఆర్ఎంపీ డాక్టర్ని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఇప్పటి వరకు ఎంతమంది పసికందులను విక్రయించారు ఏంటి అనే విషయంపైన ఆరా తీస్తున్నారు. రామారావు, అంటే ఇప్పుడు గతంలో ఎప్పుడైనా చేసినట్టుగా ఏమైనా సమాచారం ఉందా? అందుకనే వీళ్ళు అక్షర ఫౌండేషన్ వాళ్ళు ఆ విధంగా ట్రాప్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేసి ఉంటారా?
రామారావు, ఏదైతే గతంలో కూడా ఈ ఆర్ఎంపీ డాక్టర్ పైన అనేక ఆరోపణలు వచ్చాయి. ఆమె దగ్గరకు వచ్చిన ఏదైతే ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ కోసం వచ్చిన ఈ పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వారందరినీ కూడా టార్గెట్ చేసి వారి పిల్లల్ని ఆమె విక్రయించి సొమ్ము చేసుకుంటుందని ఆయన ఫిర్యాదులు అంది. సో ఈ నేపథ్యంలోనే ఈ అక్షర జ్యోతి ఫౌండేషన్ వారు పోలీసులకు ముందుగానే సమాచారం అందించి ఆ తర్వాత ఒక రెక్కీ ఆపరేషన్ అంటే ఒక జాయింట్ ఆపరేషన్ అనేది ఒకటి నిర్వహించారు. అందులో భాగంగానే ఆమె దగ్గరికి ముందుగా వెళ్ళి ఒక అమ్మాయిని పెంచుకునేందుకు పసికందు కావాలంటూ నమ్మించడం, ఆ తర్వాత కొంత డబ్బును ముట్ట చెప్పిన తర్వాత తిరిగి 4.5 లక్షలకు ఆ పసికందును అమ్మే ప్రయత్నంలోనే ఆమెకు పోలీసులు వెంటగట్టడం జరిగింది. సో ప్రస్తుతానికి పోలీసులు ఈ శోభారాణి అనే ఆర్ఎంపీ డాక్టర్ని అదుపులోకి తీసుకొని ఆసుపత్రిని సీజ్ చేశారు. ఈమె ఎవరెవరికి ఇప్పటి వరకు పిల్లల్ని విక్రయించింది ఏంటి, వారంతా ఎక్కడ ఉన్నారు అనే విషయం పైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రామారావు, అంటే ఇప్పుడు ఒక ఫస్ట్ ఎయిడ్ సెంటర్ని నడిపిస్తున్నారు అంటే డాక్టర్తో సమానం, వాళ్ళు ఎడ్యుకేటెడ్ పీపుల్. అలాంటిది ఎవరైనా దత్తత తీసుకోవాలి పిల్లలు అనుకున్నప్పుడు ఒక కారా అనేది వెబ్సైట్ ఉంది, ప్రభుత్వం కన్సర్న్లో నడుస్తుంది, అలాగనే ఐసిఎస్ డిపార్ట్మెంట్ ఉంది, వీటికి సంప్రదించాలి, వీళ్ళ ద్వారా ఈ తంతు ఏదైనా సరే జరపాలి అనేది వీళ్ళకు తెలియకపోవడమా, లేకుంటే అసలు అవేర్నెస్ ప్రభుత్వం కూడా అవేర్నెస్ చేయాల్సిన అవసరం ఉంది కదా, ఇది జరగలేదంటారు అక్కడ? సో రామారావు, ఇక్కడ ప్రధానంగా మనం చూసుకుంటే ఈ ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినా కానీ ఆర్గనైజేషన్ వ్యవహారాలకు సంబంధించి పిల్లల్ని దత్తత తీసుకోవాలంటే దానికి పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. దాదాపు 6 నెలల నుంచి 8 నెలలు పట్టే అవకాశం ఉంది. కొంతమంది పిల్లలు లేని కారణంగా ఇలాంటి ఆర్గనైజేషన్ నుంచి పిల్లల్ని దత్తత తీసుకొని పెంచిన తర్వాత సొసైటీలో తమ పిల్లలని చెప్పుకున్నా కూడా చుట్టుపక్కల వారి నుంచి వచ్చే మాటల్ని తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి కొద్ది రోజుల పాటు వారు దూరంగా అంటే తాము ఉండే కాలనీలు బస్తీలకు కానీ బంధువులకు కానీ దూరంగా ఉండి ఇలాంటి ఆర్ఎంపీ డాక్టర్ల వద్ద నేరుగా పిల్లల్ని తీసుకొని వారు తమ పిల్లలే అని చెప్పేసి నమ్మించే ప్రయత్నం చేయడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా కొంతమంది ముఠాలు ఇలాంటి ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గర నుంచి పిల్లల్ని కొనుగోలు చేసి వారిని భిక్షాటన బిగ్గింగ్ మాఫ్ కూడా ఉపయోగించడం కూడా జరుగుతుంది. ఈ తరహా నేరాల వ్యవహారం చేసే వారంతా కూడా ఈ ఆర్గనైజేషన్ల వ్యవహారం కానీ ప్రభుత్వం రూపొందించిన సంస్థల వ్యవహారాన్ని సంప్రదించకుండా, ఎందుకంటే ఒకవేళ సంప్రదిస్తే వారికి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలుస్తాయి. కాబట్టి ఇలా షార్ట్ కట్ అంటే నేరుగా కాకుండా ఇలా దొడ్డిదారిన వచ్చి డబ్బులు చెల్లించి పిల్లల్ని దత్తత తీసుకునే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. సో ఇది ముమ్మాటికి తప్పని పోలీసులు కూడా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి వాటిని ప్రోత్సహించినందుకు ఖచ్చితంగా శోభారాణి పైన కఠిన చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టం చేస్తున్నారు. అంటే దీని ప్రకారం చూస్తే 4.5 లక్షల రూపాయలు తీసుకున్నట్టుగా అక్షర ఫౌండేషన్ ఆరోపిస్తున్నప్పుడు ఆ క్యాష్ ఏమైనా పట్టుబడిందా? రామారావు, ఇక్కడ 10,000 టోకెన్ మాత్రమే ఇచ్చారు. 4.5 లక్షలకు బేరం కుదిరింది. ఒక ఆడపిల్లని ఇవ్వడానికి 4.5 లక్షల రూపాయలు బేరం శోభారాణి తోటి జరిగింది. ఎవరైతే తల్లి తన కూతుర్ని 3 నెలల పసికందును అమ్మకానికి పెట్టారో ఆమెకు కేవలం 1,00,000 రూపాయలు మాత్రమే అని చెప్పి ఆమెకు చెప్పడం జరిగింది. అంటే మధ్యలో ఉన్న 3.5 లక్షలు శోభారాణి కాజేసేందుకు ప్రయత్నం కూడా చేసింది. సో ఆ 10,000 రూపాయల టోకెన్ వాళ్ళు చెల్లించిన తర్వాత ఆ పసికందును చూపిస్తే తీసుకున్న రోజు మిగతా మొత్తాన్ని కూడా చెల్లిస్తామని కూడా చెప్పారు. సో అదే ప్లాన్ ప్రకారం ఎప్పుడైతే ఈ మహిళ తన కూతురుని తీసుకొని అక్కడికి డాక్టర్ దగ్గరికి రావడం, ఆ డాక్టర్ వారికి ఫోన్ చేసి బిడ్డ రెడీగా ఉంది, డబ్బులు తీసుకొని రావాలన్నాడు. వెంటనే వారంతా కూడా పోలీసులకు సమాచారం, మీడియాకు సమాచారం ఇచ్చి అక్కడికి చేరుకొని ఆ పసికందును రక్షించడమే కాకుండా ఈ శోభారాణి చేస్తున్న ఏదైతే ఈ పిల్లల అమ్మకాల వ్యవహారాన్ని స్కామ్ ని కూడా బయటపెట్టడం కూడా జరిగింది. రామారావు, థ్యాంక్ యూ కృష్ణ. మేము చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ 8 o'clock నుంచి ఆల్రెడీ 2 days బిఫోర్ వెళ్ళి బేబీ ఉన్నారా లేదా, అది ఫీమేలా మేలా అని ప్రతిదీ కూడా వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు మేల్ బేబీ వచ్చేసి 6 lakhs అని, ఫీమేల్ బేబీ వచ్చేసి 4 lakhs అని మాట్లాడడం జరిగింది. సో మేము వాళ్ళ అన్ని డీటెయిల్స్ తీసుకొని అడ్వాన్స్గా కొంత అమౌంట్ వేసాక మమ్మల్ని ఈరోజు మార్నింగ్ 8 o'clock వచ్చి బేబీని రిసీవ్ చేసుకోమని చెప్పారు. ఆ చెప్పడంతోనే నేను ఇంకా సార్ మేమందరం వెళ్ళి ఆ లైవ్ ఆపరేషన్కి వెళ్ళి మాట్లాడడం, ఇంకా బేబీని రెస్క్యూ చేసి పోలీస్ స్టేషన్స్కి ప్లస్ చైల్డ్ లైన్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ పైన కేసు ఫైల్ చేసి, ఇంకా వీళ్ళది గ్యాంగ్ ఉందా, ఇంకా ఆ బేబీ వాళ్ళ మదర్ ఫాదర్ ఎవరు అనేది తెలియదు. ఆ బేబీ 60 days బేబీ అసలు 1 day నుంచి డే 1 నుంచి వీళ్ళ దగ్గర ఉందా, 60th day రోజు వీళ్ళ దగ్గరకు వచ్చిందా అనేది ఏది కూడా మాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు సిఐసార్ త్రూగా మేము కేసు ఫైల్ చేయిస్తున్నాము. ఆ ఫైల్ చేసినాక మిగతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మేము చెప్తాము.